అందరికీ నమస్తే. సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కవిత బెయిల్ ఇష్యూలో బీజేపీ ఇప్పించింది బెయిల్ అనే విషయాన్ని ఆయన సెక్రటేరియట్లో చిట్చాట్ సందర్భంగా చెప్పిండ్రు. ఇప్పుడు చిట్చాట్కు వీడియోలు దొరకవు, అంటే మాట్లాడుతుంటారు ఇట్లే రిపోర్టర్లు కలిసినప్పుడు. నేను కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కదా. చాలామంది లీడర్లు కలిసినప్పుడు ఏం చేస్తారంటే మాట్లాడుతుంటారు మనతోన. అవి ఆన్ రికార్డే. పేపర్లో మొత్తం బ్యాన్ ఐటమ్స్ రాసింది కదా మీడియాలో అన్ని మీడియాల్లో. అయితే సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంగతి కూడా తెలుసు కదా మనకు. అసలు మీ ఓటునోటు కేసు మీకు కోర్టుల మీద నమ్మకం లేనట్టుంది. మీ ఓటునోటు కేసును మీ రాష్ట్రంకి వెళ్ళి తీసేసి వేరే రాష్ట్రాల విచారణ జరపాలా, విచారణకి అవకాశం ఇవ్వాలా వేరే రాష్ట్రాల్లో. మరి ఇట్లా మాట్లాడితే ఎట్లా సుప్రీంకోర్టు పైన అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి ఒక ట్వీట్ చేసింది ఆయన. ఇదే ట్వీట్. ఐ హ్యావ్ ద హైయెస్ట్ రికార్డ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది. ఐ అండర్స్టాండ్ దట్ సర్టన్ ప్రెస్ రిపోర్ట్స్ డేటెడ్ 29th August 29th రోజు పేపర్లో వచ్చింది. 224 containing comments attributed to me have given the impression that and I am questioning the judicial wisdom of the honorable court. కొన్ని పేపర్లలో హైకోర్టు సుప్రీంకోర్టును క్వశ్చన్ చేస్తున్నట్లుగా వార్తల్లో వచ్చింది, ఆయనకు తెలుసట. I reiterate that I am a firm behavior of the judicial process. I unconditionally express my regret for the statement reflected in the press reports. పేపర్లలో వచ్చినంత వరకు వచ్చిన రిపోర్ట్ని బట్టి నేను క్షమాపణ చెప్తున్నా. మై రిగ్రెట్స్ ఫర్ ద స్టేట్మెంట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రెస్ రిపోర్ట్స్. ద రిమార్క్స్ అట్రిబ్యూటెడ్ టు మీ ఇన్ సచ్ రిపోర్ట్స్ హ్యావ్ బీన్ టేక్అవుట్ ఆఫ్ మై కాంటెక్స్ట్. కొన్ని పేపర్లు అంట వక్రీకరించినాయంట. ఏ పేపర్ వక్రీకరించింది నాయన? కాంగ్రెస్ పేపర్ కూడా వక్రీకరించినాయా? రోజు పొద్దుగాలు ఇస్తే డబ్బా కొడుతున్నారు కదా, ఆ పేపర్ కూడా వక్రీకరించినాయా? ఆ పేపర్లనే రాశారు కదా ఇది కవిత బెయిల్ ఇష్యూను. అయినా ఈ చిట్చాట్లలో చేసే విషయాలు ఏది నమ్మకూడదు అనుకుంటే నమ్మకుండా వదిలేద్దాం. ఆ రోజు ఆయన చిట్చాట్లో ఏ కామెంట్ చేసిండు మాట్లాడదామా? అవన్నీ తప్పేనా? ఇప్పుడు అవన్నీ మోసం చేసినాడు ఆయన జనాలని. ఇంకా ఆ రోజు చిట్చాట్లో ఆయన చేసిన కామెంట్స్ పేపర్లు యథావిధిగా ప్రచురించినాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి మాట్లాడినంటే అది వార్తనే. మరి ఆ రోజు కవిత బెయిల్ ఇష్యూలో కాంగ్రెస్ వాళ్ళు అదే కదా మాట్లాడింది. మీరే కాదు, కవిత బెయిల్ ఇష్యూలో మీరు ఒక్కరే కాదు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలుగులో ఇంగ్లీష్లో 2 వీడియోలు రిలీజ్ చేసిండు. తర్వాత ఎంపీ కొంతమంది ఎంపీలు ఎవరైనా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అదే మాట్లాడిండు. తర్వాత ఇంకా కొంతమంది మీ లీడర్లు పదవులో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో మీ పార్టీ లీడర్లే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడిండు కవితకు బెయిల్ ఇప్పించింది బీజేపీ అని. ఆ కాంటెక్స్టే కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది కాబట్టి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్టు దాని అర్థమైంది. దానికి అర్థమైంది బీజేపీ బెయిల్ ఇచ్చిన అర్థమే కదా. మరి సుప్రీంకోర్టుకు అదే విషయం చెప్పొచ్చు కదా. సుప్రీంకోర్టుకు ఎందుకు క్షమాపణ చెప్పిండ్రు? ఇప్పుడు ఆ రోజు మీరు చిట్చాట్లో చేసిన కామెంట్స్ అని కూడా ఇప్పుడు నేను నమ్మాలా వద్దా? ఎందుకంటే ఆ రోజు మీరు మాట్లాడింది పేపర్లో వచ్చి సుప్రీంకోర్టు తప్పు పట్టేసరికి మీరు అట్లెట్లా ఇట్లెట్లా అన్నారు కదా. ఇప్పుడు మరి మీరు చెప్పింది ఆ రోజు ఆయన మాట్లాడింది వినండి. ఆయన చెప్పింది ఆయన చెప్పినవన్నీ మరి అబద్ధాలు అనుకోవాలి. ఇప్పుడు మనం కేసు ఏం మాట్లాడిండు, ఇదే కాంటెక్స్ట్, సేమ్ కాంటెక్స్ట్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి. కవిత బెయిల్పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు మాట్లాడని చెప్తాడు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలల సమయం పట్టింది. కేజ్రీవాల్కి ఇప్పటికీ బెయిల్ రాలేదు. కవితకి ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉంది అని అనుకుంటున్నాను అన్నాడు. దాని అర్థమైంది, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం టీఆర్ఎస్ పనిచేసింది కాబట్టి 8 సీట్లు గెలిచింది బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని ఆయన కామెంట్ చేసిన ఆ రోజు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైర్ అయ్యేసరికి నేను చెప్పిన వ్యాఖ్యలు పేపర్లు తప్పుడు రాసినాయి అన్నారు. మరి పేపర్లు మీ చిట్చాట్లకి వెళ్ళి తీసుకొని రాసిన కొన్ని ఉన్నాయి. ఏంది, కేటీఆర్ ఫామ్ హౌస్కు సంబంధించిన విషయాలు మాట్లాడండి. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ అక్రమం అని నేను అప్పుడే ఆధారాలతో కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడుతున్న దాని మీద నేను పోయి డ్రోన్ ఎగరేసిన అని చెప్పారు. అది కూడా అబద్ధమేనా? మీ దగ్గర ఆధారం లేవా? పార్టీలో చేరికలకు ప్రభుత్వం పనితీరుకు సంబంధం లేదు, ఎమ్మెల్యేలు వస్తూనే ఉంటారు, ఇది కూడా అబద్ధమేనా? కేటీఆర్ ఫామ్ హౌస్ చెప్పిన సర్పంచ్ నుంచి అనుమతి తీసుకున్నాము, సర్పంచ్ అనుమతులు చెల్లవు అన్నారు, అదే అబద్ధమేనా? తర్వాత హైదరాబాద్కే ఇప్పుడు పరిమితం, ఎఫ్టీఎల్ జోన్ బఫర్ నాలాలు మొదటి ప్రయారిటీ, ఇది కూడా అబద్ధమేనా? ఆ రోజు చిట్చాట్ అంతా కూడా ఫేకేనా? ఇది చెప్పాలి. కేవలం సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి ఇది ఒక్కటి అబద్ధం అని చెప్తున్నారు కదా. మరి జనాలు డైరెక్ట్గా అడిగే సందర్భం లేదు కాబట్టి అడుగుతలేరు, లేకపోతే వాళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు ఆ రోజు చిట్చాట్ అంతా కూడా ఉత్తదేనా? ఆ రోజు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఉత్తుతయేనా? అవన్నీ కూడా
ఇప్పుడు సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిండ్రు, ప్రజలకు క్షమాపణ చెప్తారా మీరు? ఆ రోజు చిచ్చాట్లో మాట్లాడిన కూడా అబద్ధాలని మీరు అంటున్నారు కదా, ఆ రోజు మాట్లాడిందంతా అబద్ధం అన్నప్పుడు ఆ రోజు మాట్లాడిన మొత్తం అబద్ధాలే. సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్తూ పేపర్లు తప్పుగా కాంటెక్స్ట్ని అర్థం చేసుకున్నాయట. నేను చదివిన కదా ఆయన ఆయన చెప్పిన కామెంట్స్, అవి కాంటెక్స్ట్ తప్ప, పేపర్లు రాసిన తప్ప. ఇప్పుడు పేపర్లు చేసిన తప్ప అయితే పేపర్లకు నోటీస్ ఇస్తారా? మరి పేపర్ల మీద చర్యలు తీసుకోండి. మీ బుల్బుల్ పత్రికలనే రాసిరు ఇవన్నీ. మీ బుల్బుల్ పత్రికలు కొన్ని ఉన్నాయి కదా, దాన్నే బ్యాన్ ఐటమ్ రాసిరు, వేరే వార్తలు లేనట్టు, అసలు జనమంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు, తెలంగాణలో హైడ్రా వచ్చినందుకు జనమంతా సంతోషంతో ఉన్నట్లు, ఒక్కొక్కరు మా ఇంటికి రండి హైడ్రాని పిలుస్తున్నట్టు, మా ఇంటికి రండి మహిళ గొలవడానికి పిలుస్తున్నట్టు రాసినారు కదా. ఇవన్నీ వదిలేసి మీరు చెప్పుకున్న బుల్బుల్ పత్రికలు రాసిర్రంటే మీరు ఆ పత్రికల మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఉందా ఆ చిత్తశుద్ధి? రెండు విషయాలు తేలాలి. ఒకటి, మీరు ఆ రోజు చేసిన చిచ్చాటు తప్ప, దాన్ని చెప్పిన మొత్తం అబద్ధాలుగా భావించాలనా? మీ బుల్బుల్ పత్రికలు రాసిన మొత్తం అబద్ధాలు అని చెప్తారా? లేకపోతే వాడికి నోటీసులు ఇస్తారా? కేవలం సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి మాత్రమే క్షమాపణ చెప్తున్నారా? మీరు 10 సార్లు 100 సార్లు 1000 సార్లు మాట్లాడారు కదా. మీ ఎంపీ, మీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ ఆయన ఎవరు, మహేష్ గౌడ్, వాళ్ళతో కూడా క్షమాపణ చెప్పిస్తారా జనాలకు? మరి సుప్రీంకోర్టుకే కాదు జనాలకు క్షమాపణ చెప్పియాలి కదా మరి, తప్పన్నప్పుడు. అది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి ఇవ్వడానికి తప్పు పట్టిరు కదా వాళ్ళు కూడా, వాళ్ళతో క్షమాపణ చెప్పిస్తారా జనాలకి? అంటే జనాలు అడగరు కాబట్టి, జనాల అంటే భయం లేదు కాబట్టి క్షమాపణ చెప్పారు. సుప్రీంకోర్టు ఉతుకుతుంది కాబట్టి క్షమాపణ చెప్పిర్రా మీరు? ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.